హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య సాయి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే ఈజీగా అండ్ టేస్టీగా మోతీచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసంగా ఫస్ట్ మనమైతే శనగపిండి తీసుకోవాలండి. మేమైతే 400 గ్రామ్స్ తీసుకున్నాము. 400 గ్రామ్స్ శనగపిండిని మేమైతే ఇలా పూసకు వేయడానికి ప్రిపేర్ చేసుకున్నాము, వాటర్ వేసుకొని. మా దగ్గర అయితే లడ్డు గరిటె లేదండి. మీ దగ్గర సన్న పూస వచ్చే లడ్డు గరిటె ఉంటే అది యూజ్ చేసుకోండి. మా దగ్గర అది లేదు కాబట్టి మేము ఇలా చిల్లులు గంటి యూజ్ చేస్తున్నాము. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇలా బాగా కాగిన ఆయిల్లో మనం ఇలా చేసుకోవాలండి. మనమైతే పూస బాండిల్లో వేసాక దాన్ని ఫ్రై చేసుకోవాలండి. పూస అనేది మరీ కాలకూడదు, అలానే పచ్చిగా ఉండకూడదు, మీడియంలో కాలాలి. అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, అలా కాలాలి. ఇప్పుడు అలా కాలిన పూసని మిక్సీ వేసుకోవాలి, ఎందుకంటే మనకి పెద్ద పెద్ద పూస వచ్చింది. మోతీచూర్ లడ్డుకి అంత పెద్దగా ఉండకూడదండి, అందుకని మేము మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడైతే షుగర్ ఎంత తీసుకోవాలంటే మేము 400 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాం కాబట్టి దానికి ఈక్వల్గా 400 గ్రామ్స్ షుగరే తీసుకోవాలండి. అప్పుడే మనకి పాకం అనేది కరెక్ట్గా వస్తుంది. దాన్ని అలా ప్యాన్లో వేసేసుకోవాలి. 400 గ్రామ్స్ షుగర్కి 300 గ్రామ్స్ వాటర్ యూస్ చేసుకోవాలండి. మనం కొలతలు కరెక్ట్గా తీసుకుంటేనే మనకి అది టేస్ట్ అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది, కాబట్టి కరెక్ట్గా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మేమైతే 300 గ్రామ్స్ వాటర్ తీసుకున్నాము. ఇప్పుడైతే వీటిని హై ఫ్లేమ్లో ఉంచాలండి, సిమ్లో పెట్టకూడదు. మేమైతే ఫుడ్ కలరు పిండిలో యాడ్ చేసుకోలేదు, వాటర్లో యాడ్ చేసుకుంటున్నాము. మీరు కావాలంటే పిండిలో కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎలా యాడ్ చేసుకున్నా ఒకటేనండి. ఇప్పుడైతే దాన్ని హై ఫ్లేమ్ మీద పెట్టాలి. ఇప్పుడు మనకి 2 పొంగులు వస్తాయి. అది కరిగాక 2 పొంగులు వచ్చాక మనమైతే ఇందాక మిక్సీ పెట్టుకున్న పూసని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా యాడ్ చేసుకోవాలి. అది బాగా దగ్గరగా అయ్యాక యాలకుల పొడి అయితే వేసుకోవాలండి. జీడిపప్పు ఉంటే వేసుకొని, మా దగ్గర లేవు అందుకే మేము వేసుకోలేదు. ఇప్పుడైతే ఫైనల్గా కట్టేసుకోవడమే, చేతికి ఆయిల్ పూసుకొని. అంతేనండి, మన మోతీచూర్ లడ్డు రెడీ. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.